ఇప్పుడే కంగువ సినిమా చూసి వస్తున్నా. యాక్చువల్లీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు అంటే బీభత్సంగా ట్రైలర్ నచ్చింది. ఎప్పుడు చూద్దామా అని మస్తు వెయిట్ చేసిన. ఈ సినిమా కోసం 3Dలో చూడాలని చెప్పేసి నేను భువనగిరి నుంచి వచ్చినా. నాది ఇక్కడే కాదు, భువనగిరి నుంచి 3Dలో చూడాలని చెప్పేసి ఈ ప్రసాద్ టికెట్లు బుక్ చేసుకొని మరీ వచ్చిన. ఓవరాల్ గా సినిమా చూసినాకనైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కువ సినిమాలో కంగువలో నచ్చిన పాయింట్ ఏంటంటే పాముని పాలు పోసి పెంచుకున్నట్లు ఒక తల్లికిచ్చిన మాట కోసం హీరో పిల్లాన్ని పెంచుకుంటుంటాడు. అది చాలా బాగా నచ్చింది. అంటే మనకు కొంచెం ఎమోషనల్ ఎక్కువ కదా తెలుగు ఆడియన్స్ కి, అది చాలా కనెక్ట్ అయింది. చాలా అంటే చాలా కనెక్ట్ అయింది. అయితే మస్తు అనిపించింది అన్న. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్పీ తెలుగు ఇండస్ట్రీని ఊపొచ్చు. ఇంకా ఫైనల్ గా ఆ బాబీ డోల్ అయితే నాకైతే అంటే క్యారెక్టర్ ఎక్కువ ఉంటా అని ఊహించుకున్నా, కానీ సూర్య మీదే స్టోరీ ఎక్కువ నడిచింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా తోపు ఉంది. యావరేజ్ వరకు అనిపించారు. సూర్య వరకు పర్వాలే, యాక్టింగ్ బాగా చేశాడు. పెద్ద తరం వాళ్ళకి నచ్చదు, యూత్గా నచ్చదేమో, లేడీస్కి అసలు నచ్చదు. ఎందుకు అబద్ధం చెప్పాలి, ఉన్న మాట చెప్పాలి కదా. బిలో యావరేజ్ అంతే. పిక్చరేషన్లో కొత్త ట్రెండ్గా ఉంది. ఎప్పుడో విషయాన్ని మళ్ళా వాళ్ళకి అదే జ్ఞాపకంగా వస్తారనమాట. అతనికి పర్వాలేదు పిక్చరు. యూత్కు నచ్చదేమో, నాకు బిలో యావరేజ్. సూర్య ఎవరు యాక్టింగ్ బాగుంది. వస్తారు, అంతకు మించి ఇంకేమో జరగదు. అస్సలు బాగాలేదన్న మూవీ మాత్రం ఏం లేదు. స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, అసలు ఒక స్టోరీ టెల్లింగ్ గానీ, అసలు భారీ బడ్జెట్ ని వాడుకొని మూవీ తీసేసినట్టు అనిపించింది తప్ప అక్కడ సినిమాలో మనం చూసి ఎంజాయ్ చేసేంత ఏం లేదు. ఎమోషన్స్ పెట్టుకున్నాడు, యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకున్నాడు, కానీ జనాల్ని ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. స్టోరీ లేదన్నా, లేదు అసలు స్టోరీ ఏం లేదు. చాలా స్లో ఉంది. పైగా స్లో ఉన్నా ఒక స్టోరీ ఉంటే మేము కనెక్ట్ అవుతామన్నా. ఇప్పుడు సత్యం సుందరం ఉంది, స్లోనే అది మూవీ, కానీ జనాలు దాన్ని ఇష్టపడ్డారు, కనెక్ట్ అయ్యే మూవీకి. సో సినిమా స్లో ఉన్నా పర్లేదు, కానీ ఒక స్టోరీ ఒక కంటెంట్ ఉంటే బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇందులో స్టోరీ లేదు, కంటెంట్ లేదు. ఆయన 2000 కోట్లు అని అన్నారు ఎవరో ఆడ ప్రెస్ మీట్ లో అడుగుతూ. 2000 కాదు, 20 కోట్లు దాటితే గొప్ప. సినిమాలో ఏం లేదన్నా. కార్తీ గారు లాస్ట్ లో క్లైమాక్స్ లో రాగానే కొంచెం అమ్మయ్య ఇదేదో బాగుంది అనిపిస్తుంది, కానీ దానికోసం పార్ట్ 2 పెట్టి కార్తీ గారిని కూడా తీసుకొచ్చి, అదే చెప్తున్నా, స్టార్ క్యాస్ట్ ని పెట్టే సినిమా తీద్దాం అనుకున్నారు శివ గారు తప్ప ఇలాంటి సినిమా చేయడం వర్కౌట్ కాలేదు ఆయనకి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇంతకు ముందు ఆయన చేయలేదు కూడా. దమ్ము లేదు, ఏం లేదన్నా. సూర్య గారు యాక్టింగ్ అన్న అంతే. సూర్య గారు యాక్టింగ్, ఆయన సినిమాకి ప్రాణం పెట్టారు తప్ప. మ్యూజిక్ బాగుందన్న, డిఎస్పీ గారు మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ ఎక్కడో ఇన్నట్టు అనిపిస్తుంది. అది మేబీ సినిమా వల్లేమో. సినిమా ఎందుకంటే మనకి బేసిక్ గా మైండ్ లోకి ఎక్కట్లేదు, టార్చర్ లా ఉంది, కాబట్టి డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా అలానే అనిపిస్తుంది. ఆయన అనవసరంగా ఆయన పాత సినిమాల్లో ఈ సినిమా కలుపుకున్నాడు. అనవసరంగా ఆయన బయోగ్రాఫ్ లో ఈ సినిమా యాడ్ అయింది. అలా అదే పాత సినిమాలు ఉండుంటే గనక అదే గ్రాఫ్ లో బాగుండేది. అలాంటి సినిమాలు తీస్తేనే బెటర్ శివ గారు. సినిమా గురించి నేనేం చెప్పనన్నా. సినిమా మాత్రం తలకాయ నొప్పి తప్ప ఇంకేం లేదు. సూర్య గారి మీద ఇష్టంతో సినిమాకి వెళ్ళండి, కానీ తలభారంతో బయటకు వస్తారు. పార్ట్ 2కి స్కోప్ ఆయన పెట్టుకున్నాడన్నా, కానీ నాకైతే ఏం కనిపించట్లేదు. పార్ట్ 2 మొత్తం డొల్లా. అనవసరంగా కార్తీక్ కూడా ఒప్పుకున్నాడు. అమ్మున విక్రమ్ యూనివర్స్ లో రోలెక్స్ తీసుకొని కొట్టుకోవడం బెటర్. కంగువ సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సూర్య గారు ఆయన క్యారెక్టర్ నిజంగా ప్రాణం పెట్టాడు, 100% న్యాయం చేశాడు. రెండోది క్రొకడైల్తో ఫైట్, మనుషులతో ఫైట్ పెట్టాడు, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. యాక్షన్ సీన్స్ బేబచ్చ అనిపించింది. ఇది ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్ని యుద్ధాలే ఉంటాయి, నరుక్కోవడాలు ఉంటాయి, కాబట్టి అదే రేంజ్ లో కనపడదు. సూర్య గారు పర్ఫార్మెన్స్ ద్వారా చాలా అద్భుతమైన స్టోరీని అయితే ఎంచుకున్నాడు, కానీ డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినంత విధంగా స్టోరీ కనపడదు, కానీ యాక్టింగ్ పరంగా సూర్య ప్లస్ చేశాడు. నేనైతే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అని యావరేజ్ అని చెప్పను, కానీ బాగుందని అయితే చెప్తాను. నా ఒపీనియన్ ప్రకారం అవుట్ ఆఫ్ రేటింగ్ 2 నుంచి 2.5 వరకు నేనైతే ఇవ్వగలను సినిమా అయితే. అవునా అవునా ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు గుర్తుంటలేదు. ప్రజెంట్ మానవుడి పరిస్థితి అలా అయిపోయింది. 10 సంవత్సరాల క్రితం స్టోరీ అంటే అది ఒక రకంగా చూపించాలి డైరెక్టర్, కానీ అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా కన్ఫ్యూజ్ అయింది.
సెకండ్ హాఫ్ అయితే యాక్టింగ్ పరంగా ఓకే అయింది, కానీ ఇప్పుడున్న తరుణంలో మీరు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 1000 సంవత్సరాలు సినిమాలు తీయొద్దు, ఎవరికి అర్థం కాదు. నేను అదే అంటున్నానన్నా, జనాలకు అర్థమయ్యే రీతిలో సినిమాలు తీస్తే బాగా ఆడతాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే బాహుబలి సినిమా పోతాం, బాహుబలి సినిమా స్టోరీ ఏంటి, ఒక ఆడదాని కోసం రాజ్యం వదులుకున్నాడు, ఒక సింపుల్గా చెప్పాలంటే అది నడిపించాడు రాజమౌళి. కానీ ఇది ఒక తెగ కోసం జరిగిన స్టోరీ, ఆ తెగను చూపించాలి. కానీ ఈ మన డైరెక్టర్ గారు దీన్ని అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఏదైనా సినిమా నా ఒపీనియన్ అంటే సూర్య యాక్టింగ్ చించి పడేయడు, సూర్య కోసం అయితే సినిమా చూడొచ్చప్ప. యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. ఇచ్చి పడేసిండు సూర్య అయితే, నిజంగా 2 కళ్ళు సరిపోలేవు సూర్య పర్ఫార్మెన్స్కి అయితే. అంత బాగుంది మూవీ అయితే, నాకు చాలా అంటే చాలా నచ్చింది. స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మూవీ అయితే. యాక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ యాక్షన్ ఉంది మూవీలో మేడం. నిజంగా చెప్తున్నాను బ్రో, నాయక సాంగ్ కానీ సాంగ్స్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గా మేడం, నిజంగా మ్యూజిక్ అయితే ఎంత బాగా ఇచ్చిండంటే దేవిశ్రీ ప్రసాద్ అయితే. సాంగ్స్ అయితే చెప్తున్నాను కదా, ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల, అంత బాగుంది నిజంగా. మ్యూజిక్ అయితే రికార్డ్ అయిపోయింది మ్యూజిక్ మొత్తము. ఏంది బ్రో డైరెక్షన్ ఎవరో డైరెక్టర్ పేరు అయితే తెలియదు, కానీ మూవీ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది అసలుకి. ఇందులో మీరు కామెడీ గీమి ఏం చూడొద్దు, ఓన్లీ యాక్షన్. సూర్య అయితే ఊకనే అని వరుతూనే ఉంటుండు, నిజంగా అని వరుతుండు బ్రో సూర్య అయితే ఊకనే. నాకైతే కాంతారాల రిషబ్ శెట్టి గుర్తొచ్చిండు. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. సూర్య అయితే 1 మ్యాన్ షో. హీరోయిన్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఉంది, కానీ హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష అట్లుంది బ్రో. నిజంగా అయితే చాలా బాగుంది మూవీ అయితే, ఎంజాయ్ చేస్తారు. స్టోరీ అసలుకి ఫస్ట్ లో అర్థం కాలే ఏందా స్టోరీ అని, కానీ సెకండ్ హాఫ్ లో చాలా క్లియర్ గా ఉంది. మూవీ మాత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది బ్రో ఖచ్చితంగా. లేదని నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రో, నాకు మూవీ అయితే నాకు వచ్చేసి యావరేజ్ అని నాకు అనిపించింది. అలాగని బాగాలేదు అని నేను చెప్పలేను. ఓకే, కొంచెం సూర్య గారి 1 మ్యాన్ షో కాబట్టి స్లైట్లీ మోర్ దాన్ యావరేజ్ అని, అబో యావరేజ్ అని కూడా మనం అనొచ్చు అనమాట. మేబీ కలెక్షన్స్ వచ్చి అది సూపర్ హిట్ టాక్ గా కూడా ఎండ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడంతా మారిపోతా ఉంది కదా. సో టాక్ ఏమో క్రిటికల్ అక్లైమ్ వచ్చినా కలెక్షన్స్ వల్ల అది సూపర్ హిట్ అంటా ఉన్నారు. సరే, ఇది పక్కన పెట్టేస్తే మూవీలో మంచి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సో ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ సూర్య గారి 1 మ్యాన్ షో బ్రో. సూర్య గారు అయితే కంగువగా యాక్టింగ్ అయితే ఇరగదీస్తారు సీరియస్లీ. ఆ ఫ్రాన్సిస్ నాకు పెద్దగా ఎక్కలేదు, అది పక్కన పెట్టేసేయండి. సో కంగువగా అయితే సూర్య గారు అయితే ఇరగదీస్తారు. అండ్ నెంబర్ 2, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే ఈ ఆర్ట్ వర్క్ కావచ్చు, లేదా 1070లో 11th సెంచరీలో ఎలా ఆ పీరియాడిక్ ఆ సెటప్ అంతా ఉంటుందో ఆ సెటప్ అంతా బాగా చూపించినారు. బట్ కానీ ఇంకా నెగిటివ్స్కి వచ్చేస్తే, సో కొంచెం నాకు ఎమోషన్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అట్లాంటి డైలాగ్స్ కావచ్చు, అవన్నీ మనం చూసేస్తాం. ఎప్పుడో ఆ 2016-15 ఆ టైంలో బాహుబలి 1, దాని తర్వాత 17 బాహుబలి 2 అప్పుడే మనం చూసేస్తాం. మగధీర అయితే ఇంకా ఎప్పుడో చూసేస్తాం. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడో చూసేస్తాము. సో ఏదో అంత డిఫరెంట్ గా అంత గూస్ బంప్స్ ఇచ్చేలాగా లేదు మూవీ, అందుకని నేను యావరేజ్ అంటా ఉన్నాను మూవీ. సో అదే అండ్ ఆఫ్టర్ దిస్ సూర్య గారి సంగతి పక్కన పెట్టేస్తే బాబీ డియోల్ గారు ఉన్నారు. బట్ బాబీ డియోల్ గారిని కూడా పెద్దగా వాడుకోలేదన్నమాట. యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు అనిమల్లో 20 minutes ఉన్న రఫ్ ఆడిచ్చినాడు అనమాట, రణబీర్నే డామినేట్ చేసి పడేసినాడు. కానీ ఈ మూవీలో బాబీ డియోల్ గారిని ఏదో పెద్దగా వాడుకోలేదని నాకు అనిపించింది. అంత దిశా పటాని ఉంది, ఆ ఫ్రాన్సిస్ తో ఆ అమ్మాయి ఓకే పర్వాలేదని నాకు అనిపించింది. ఎందుకంటే దిశా పటానికి వచ్చేదే క్యారెక్టర్స్ లో మొత్తం ఇంకా రొమాన్స్ కోసం వస్తూ ఉంటుంది, ఎక్స్పోజింగ్ కోసం వస్తూ ఉంటుంది. ఈ మూవీలో కూడా దానికోసమే వచ్చినా కొంచెం క్యారెక్టర్ కూడా ఉంది. అండ్ అంతే బ్రో, ఇప్పుడు మనం ఇవన్నీ చూసేసాం బ్రో. ఇది 2024 ఎండ్, ఇంకొక 2 months అయితే 1.5 months అయితే మనకు 2025 కూడా వచ్చేస్తుంది. ఇదంతా మనం 2014, 15, 16లోనే మనం చూసేస్తున్నాము. మరి అలా చెప్పేదానికి లేదు. ఓకే, కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయన్నమాట. కొంచెం అక్కడక్కడ స్లైట్లీ డ్రామా పండింది. బట్ ఏదైతే కంగువా ఇలా ఉంటుంది అని నేను పర్సనల్ గా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు, అందుకే యావరేజ్ అని అంటా ఉన్నాను. డిఎస్పీ గారి బీజిఎం కూడా ఇంకా చాలా బెటర్ గా ఇచ్చిండొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే యావరేజ్ మూవీ. సూర్య గారి కోసం హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సూర్య సార్ యాక్టింగ్ మాత్రం సూపర్. మైండ్లో ఏ సినిమాలో అయినా యాక్టింగ్ సూపర్. ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్, చాలా బాగా యాక్టింగ్ చేశారు. బాబిదల్ యాక్టింగ్, దిశా పటాని యాక్టింగ్, కామెడీ కొంచెం ఉంటుంది, కానీ స్టోరీ బాగుంది సినిమాది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ మాత్రం ఇచ్చివాడు అంతే, సూపర్. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్. హాలీవుడ్ సినిమాలు చూసే అవసరం లేదు, మన ఇండియాలోనే హాలీవుడ్ నుంచి కన్నా సినిమాలు తీస్తున్నారు మన సౌత్. బాగుంది, చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. ఈ ఎలిమెంట్స్ తీసుకొని ఇది ఒక స్టాండర్డ్ అనమాట, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ మూవీ మేకింగ్. అది ఇందులో చాలా బాగా కనిపించింది. గూస్ బంప్స్ వస్తున్నాయి, యూ కెన్ సీ. బికాస్ ద కాస్ట్యూమ్స్ పరంగా చూస్తే మనం
నేను కాస్ట్యూమ్ డిజైనర్ని, ఆమె యూనియన్ కార్డ్ మెంబర్. సో ఎక్స్క్లూజివ్ అసలు హాలీవుడ్ని తలిపించే అంత రేంజ్లో వాళ్ళ వేసుకునే యాక్సెసరీస్ దగ్గర నుంచి నిజంగా ఆదిమానవులు. నేను కూడా అసలు ఆ డ్రెస్లో మనం వెళ్ళిపోయామా. అండ్ 3Dలో మహా అయితే 1-2 సార్లు చూపిస్తారు మనకి 3D మన మీదకి వచ్చినట్టు. అసలు ప్రతిసారి మనం అక్కడే ఉన్నామా, సీన్లో ఉన్నామా, మన మీద పడుతుందా వాటర్, చెక్క విరిగిపోయి మన మీదకి వస్తుందా అన్నట్టు చాలా చాలా అద్భుతంగా తీస్తారు. మేకింగ్ సంగతి పక్కన పెడితే టైం లైన్లోకి మనల్ని తీసుకెళ్ళడం చాలా కష్టం. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కలర్ ప్యాలెట్స్ కానీ ఇప్పుడు మన చుట్టూతా జరుగుతుందా, నిజంగా సూర్య అంత స్ట్రెంగ్త్ ఉందా, ఒక మనిషి పాతకాలంలో మగాడు అంటే వీడు మగాడ్ర చిట్టి అంటాం చూసావా, అస్సలు ఆ ఎక్స్పీరియన్స్ సూర్య గారి బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆయన లాస్ట్లో ఇలా ఓపెన్ చేసి చూపిస్తారు. నిజంగా ఎంత బాగుంది సూర్య గారు అనిపించింది. అసలు 7th సెన్స్ ఎందుకు పనికిరాదండి అంటే ఏదేదో నేను ఫస్ట్ టైం చెప్తున్నాను రివ్యూ. మహా అయితే బాహుబలి ఒక రేంజ్ సెట్ చేసింది, నెక్స్ట్ లెవెల్ RRR ఇంకొక రేంజ్ సెట్ చేసింది. చిన్నపిల్లల సెంటిమెంట్ తీసుకొని చేశారేమో మూవీ, మళ్ళీ రీక్రియేట్ అయిందేమో అనిపించే లోపల మన తెలుగు వారి అమ్మదనం అంటే పిల్లల మీద ఉండే మమకారం అలా అని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మన న్యాయవాద స్థితిలో మనం ఏదైతే తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేసి మాట్లాడితే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాం బయట ఉన్నలాగా. సో ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, లా వాల్యూస్ తీసుకొని తప్పు చేస్తే క్షమించి శత్రువుని కూడా అక్కడికి చేర్చుకొని ఎందుకు పనికిరాదు. అసలు ఎంతసేపు కొట్టుకోవడం అంటే వీడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, వెళ్ళి కక్ష తీర్చుకోవడం, మళ్ళీ కొట్టేసుకోవడం, యుద్ధం చేయడం, ఆ ఫార్ములాని భలే ట్విస్టీగా మార్చారు ఈ మూవీలో. అది చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అక్కడితో ఎండ్ అయిపోద్దాం అనుకుంటాం మనం సినిమా, ఇంకేముంది అయిపోయింది ఓకే క్షమించేశారని. మళ్ళీ మరో ట్విస్ట్తో అసలు ప్రతిసారి రియాలిటీని 2024ని ఒక 1000th సెంచరీని సైమల్టేనియస్ గా తీసుకెళ్తూ ఒక అపురూపమైన ఒక మదర్లీ కలయిక, ఫాదర్లీ అన్ను ఒక అపురూపమైన అమ్మ సెంటిమెంట్, బిడ్డ మీద ప్రేమ సెంటిమెంట్ తో పాటు పూర్వజన్మ, అసలు ఒక 5 ఎలిమెంట్స్ ని 5 డిఫరెంట్ ట్విస్ట్ తో చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ అయితే ఆ రిచ్ డాన్ కల్చర్ ఉంటుంది చూసారా, ఆ ప్లాటినమ్, ఆ బ్లేజర్స్, సాంగ్ లో వచ్చేటప్పుడు మళ్ళీ హీరోయిన్ అసలు ఎక్కడా తగ్గలేదు. నేను చెప్తున్నానని కాదు కానీ కంగువా సినిమా చూసి వస్తున్నా. యాక్చువల్లీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు అంటే బీభత్సంగా ట్రైలర్ నచ్చింది. ఎప్పుడు చూద్దామా అని మస్తు వెయిట్ చేసిన. ఈ సినిమా కోసం 3Dలో చూడాలని చెప్పేసి నేను భువనగిరి నుంచి వచ్చినా, నాది ఇక్కడే కాదు భువనగిరి నుంచి 3Dలో చూడాలని చెప్పేసి ఈ ప్రసాద్ టికెట్లు బుక్ చేసుకొని మరీ వచ్చిన. ఓవరాల్ గా సినిమా చూసినాకనైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కువ సినిమాలో కంగువాలో నచ్చిన పాయింట్ ఏంటంటే పాముని పాలు పోసి పెంచుకున్నట్లు ఒక తల్లికిచ్చిన మాట కోసం హీరో పిల్లాన్ని పెంచుకుంటుంటాడు. అది చాలా బాగా నచ్చింది. అంటే మనకు కొంచెం ఎమోషనల్ ఎక్కువ కదా తెలుగు ఆడియన్స్ కి, అది చాలా కనెక్ట్ అయింది, చాలా అంటే చాలా కనెక్ట్ అయింది. అయితే మస్తు అనిపించింది అన్న. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్పి తెలుగు ఇండస్ట్రీని ఊపొచ్చు. ఇంకా ఫైనల్ గా ఆ బాబీ డోల్ అయితే నాకైతే అంటే క్యారెక్టర్ ఎక్కువ ఉంటా అని ఊహించుకున్నా, కానీ సూర్య మీదే స్టోరీ ఎక్కువ నడిచింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా తోపు ఉంది. థ్యాంక్ యూ. సినిమా చూడడం చేతగాని వాళ్ళ మాటలు నమ్మకండి, సినిమా బాగుంది. సినిమా చూడడం చేతగాని వాళ్ళ మాటలు నమ్మద్దండి. అన్ని అంశాలు హైలైట్ అండి. సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, ఎక్స్టెండ్ మా ఒరిజినల్ స్టైలిష్ కానీ అన్ని బాగున్నాయండి. సినిమా సినిమా పెద్ద సినిమా, కొత్తగా తరంగా ఉందండి. సినిమా చాలా బాగుంది. వైర్ ఎంటర్టైన్మెంట్ కి పెద్ద హిట్ అండి. డాక్టర్ విజేంద్ర రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్, కరుణ్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. యావరేజ్ వరకు అనిపించారు. సూర్య వరకు పర్వాలే, యాక్టింగ్ బాగా చేశాడు. పెద్ద తరం వాళ్ళకి నచ్చదు, యూత్గా నచ్చదేమో, లేడీస్కి అసలు నచ్చదు. ఎందుకు అబద్ధం చెప్పాలి, ఉన్న మాట చెప్పాలి కదా. బిలో యావరేజ్ అంతే. పిక్చరేషన్లో కొత్త ట్రెండ్గా ఉంది. ఎప్పుడో విషయాన్ని మళ్ళా వాళ్ళకి అదే జ్ఞాపకంగా వస్తుందన్నమాట అతనికి. పర్వాలేదు పిక్చరు. యూత్కు నచ్చదేమో, నాకు బిలో యావరేజ్. సూర్య ఎవరు యాక్టింగ్ బాగుంది. వస్తారు, అంతకు మించి ఇంకేమో జరగదు. అస్సలు బాగాలేదన్న మూవీ మాత్రం ఏం లేదు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అసలు ఒక స్టోరీ టెల్లింగ్ కానీ, భారీ బడ్జెట్ ని వాడుకొని మూవీ తీసేసినట్టు అనిపించింది తప్ప
అక్కడ సినిమాలో మనం చూసి ఎంజాయ్ చేసేంత ఏం లేదు. ఎమోషన్స్ పెట్టుకున్నాడు, యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకున్నాడు, కానీ జనాల్ని ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. స్టోరీ లేదన్నా, లేదు అసలు స్టోరీ ఏం లేదు. చాలా స్లో ఉంది. పైగా స్లో ఉన్న ఒక స్టోరీ ఉంటే మేము కనెక్ట్ అవుతామన్నా. ఇప్పుడు సత్యం సుందరం ఉంది, స్లోనే అది మూవీ, కానీ జనాలు దాన్ని ఇష్టపడ్డారు, కనెక్ట్ అయ్యే మూవీకి. సో సినిమా స్లో ఉన్నా పర్లేదు, కానీ ఒక స్టోరీ ఒక కంటెంట్ ఉంటే బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇందులో స్టోరీ లేదు, కంటెంట్ లేదు. ఆయన 2000 కోట్లు అని అన్నారు ఎవరో ఆడ ప్రెస్ మీట్ లో అడుగుతూ. 2000 కాదు, 20 కోట్లు దాటితే గొప్ప. సినిమాలో ఏం లేదన్నా. కార్తీ గారు లాస్ట్ లో క్లైమాక్స్ లో రాగానే కొంచెం అమ్మయ్య ఇదేదో బాగుంది అనిపిస్తుంది, కానీ దానికోసం పార్ట్ 2 పెట్టి కార్తీ గారిని కూడా తీసుకొచ్చి, అదే చెప్తున్నా, స్టార్ క్యాస్ట్ ని పెట్టే సినిమా తీద్దాం అనుకున్నారు శివ గారు తప్ప. ఇలాంటి సినిమా చేయడం వర్కౌట్ కాలేదు ఆయనకి, ఎందుకంటే ఇలాంటి సినిమా ఇంతకు ముందు ఆయన చేయలేదు కూడా. దమ్ము లేదు, ఏం లేదన్నా. సూర్య గారు యాక్టింగ్ అన్న అంతే. సూర్య గారు యాక్టింగ్ ఆయన సినిమాకి ప్రాణం పెట్టారు తప్ప. మ్యూజిక్ బాగుందన్న, డిఎస్పీ గారు మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ ఎక్కడో ఇన్నట్టు అనిపిస్తుంది. అది మేబీ సినిమా వల్లేమో. సినిమా ఎందుకంటే మనకి బేసిక్ గా మైండ్ లోకి ఎక్కట్లేదు, టార్చర్ లా ఉంది, కాబట్టి డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా అలానే అనిపిస్తుంది. ఆయన అనవసరంగా ఆయన పాత సినిమాల్లో ఈ సినిమా కలుపుకున్నాడు. అనవసరంగా ఆయన బయోగ్రాఫ్ లో ఈ సినిమా యాడ్ అయింది. అలా అదే పాత సినిమాలు ఉండుంటే గనక అదే గ్రాఫ్ లో బాగుండేది. అలాంటి సినిమాలు తీస్తేనే బెటర్ శివ గారు. సినిమా గురించి నేనేం చెప్పనన్నా. సినిమా మాత్రం తలకాయ నొప్పి తప్ప ఇంకేం లేదు. సూర్య గారి మీద ఇష్టంతో సినిమాకి వెళ్ళండి, కానీ తలభారంతో బయటకు వస్తారు. పార్ట్ 2కి స్కోప్ ఆయన పెట్టుకున్నాడన్నా, కానీ నాకైతే ఏం కనిపించట్లేదు. పార్ట్ 2 మొత్తం డొల్లా. అనవసరంగా కార్తీక్ కూడా ఒప్పుకున్నాడు. అమ్మున విక్రమ్ యూనివర్స్ లో రోలెక్స్ తీసుకొని కొట్టుకోవడం బెటర్. కంగువ సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సూర్య గారు ఆయన క్యారెక్టర్ నిజంగా ప్రాణం పెట్టాడు, 100% న్యాయం చేశాడు. రెండోది క్రొకడైల్తో ఫైట్, మనుషులతో ఫైట్ పెట్టాడు, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. యాక్షన్ సీన్స్ బేబచ్చ అనిపించింది. ఇది ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్ని యుద్ధాలే ఉంటాయి, నరుక్కోవడాలు ఉంటాయి, కాబట్టి అదే రేంజ్ లో కనపడదు. సూర్య గారు పర్ఫార్మెన్స్ ద్వారా చాలా అద్భుతమైన స్టోరీని అయితే ఎంచుకున్నాడు, కానీ డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినంత విధంగా స్టోరీ కనపడదు, కానీ యాక్టింగ్ పరంగా సూర్య ప్లస్ చేశాడు. నేనైతే ఈ సినిమా బ్లాక్ బాస్ట్ అని యావరేజ్ అని చెప్పను, కానీ బాగుందని అయితే చెప్తాను. నా ఒపీనియన్ ప్రకారం అవుట్ ఆఫ్ రేటింగ్ 2 నుంచి 2.5 వరకు నేనైతే ఇవ్వగలను సినిమా అయితే. అవునా అవునా ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు గుర్తుంటలేదు. ప్రజెంట్ మానవుడి పరిస్థితి అలా అయిపోయింది. 5 సంవత్సరాల క్రితం స్టోరీ అంటే అది ఒక రకంగా చూపించాలి డైరెక్టర్, కానీ అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా కన్ఫ్యూజ్ అయింది. సెకండ్ హాఫ్ అయితే యాక్టింగ్ పరంగా ఓకే అయింది, కానీ ఇప్పుడున్న తరుణంలో మీరు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 1000 సంవత్సరాల సినిమాలు తీయొద్దు, ఎవరికి అర్థం కాదు. నేను అదే అంటున్నానన్నా, జనాలకు అర్థమయ్యే రీతిలో సినిమాలు తీస్తే బాగా ఆడతాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే బాహుబలి సినిమా పోతాం. బాహుబలి సినిమా స్టోరీ ఏంటి, ఒక ఆడదాని కోసం రాజ్యం వదులుకున్నాడు, ఒక సింపుల్గా చెప్పాలంటే అది నడిపించాడు రాజమౌళి. కానీ ఇది ఒక తెగ కోసం జరిగిన స్టోరీ, ఆ తెగను చూపించాలి, కానీ ఈ మన డైరెక్టర్ గారు దీన్ని అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఏదైనా సినిమా నా ఒపీనియన్ అంటే సూర్య యాక్టింగ్ చించి పడేయాడు. సూర్య కోసం అయితే సినిమా చూడొచ్చప్ప, యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ. మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. ఇచ్చి అంటే ఇచ్చి పడేసిండు సూర్య అయితే. నిజంగా 2 కళ్ళు సరిపోలేవు సూర్య పర్ఫార్మెన్స్కి అయితే. అంత బాగుంది మూవీ అయితే. నాకు చాలా అంటే చాలా నచ్చింది. స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మూవీ అయితే. యాక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ యాక్షన్ ఉంది మూవీలో. మేడం నిజంగా చెప్తున్నాను బ్రో, నాయక సాంగ్ కానీ సాంగ్స్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గా మేడం. నిజంగా మ్యూజిక్ అయితే ఎంత బాగా ఇచ్చిండంటే దేవిశ్రీ ప్రసాద్ అయితే. సాంగ్స్ అయితే చెప్తున్నాను కదా, ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల, అంత బాగుంది నిజంగా. మ్యూజిక్ అయితే రికార్డ్ అయిపోయింది మ్యూజిక్ మొత్తము. ఏంది బ్రో
డైరెక్షన్ ఎవరో డైరెక్టర్ పేరు అయితే తెలియదు కానీ మూవీ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది అసలుకి. ఇందులో మీరు కామెడీ గీమి ఏం చూడొద్దు, ఓన్లీ యాక్షన్. సూర్య అయితే ఊకనే ఓ అని వరుతూనే ఉంటుండు, నిజంగా అని వరుతుండు బ్రో. సూర్య అయితే ఊకనే. నాకైతే కాంతారాల రిషబ్ శెట్టి గుర్తొచ్చిండు. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. సూర్య అయితే వన్ మ్యాన్ షో. హీరోయిన్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఉంది కానీ హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష అట్లుంది బ్రో. నిజంగా అయితే చాలా బాగుంది మూవీ, అయితే ఎంజాయ్ చేస్తారు. స్టోరీ అసలుకి ఫస్ట్ లో అర్థం కాలే ఏందా స్టోరీ అని, కానీ సెకండ్ హాఫ్ లో చాలా క్లియర్ గా ఉంది. మూవీ మాత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది బ్రో ఖచ్చితంగా. లేదని నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రో, నాకు మూవీ అయితే నాకు వచ్చేసి యావరేజ్ అని నాకు అనిపించింది. అలాగని సో బాగాలేదు అని నేను చెప్పలేను. ఓకే, కొంచెం సూర్య గారి వన్ మ్యాన్ షో కాబట్టి స్లైట్లీ మోర్ దాన్ యావరేజ్ అని, అబో యావరేజ్ అని కూడా మనం అనొచ్చు అనమాట. మేబీ కలెక్షన్స్ వచ్చి అది సూపర్ హిట్ టాక్ గా కూడా ఎండ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడంతా మారిపోతా ఉంది కదా. సో టాక్ ఏమో క్రిటికల్ అక్లైమ్ వచ్చినా కలెక్షన్స్ వల్ల అది సూపర్ హిట్ అంటా ఉన్నారు. సరే, ఇది పక్కన పెట్టేస్తే మూవీలో మంచి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సో ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ సూర్య గారి వన్ మ్యాన్ షో బ్రో. సూర్య గారు అయితే కంగువగా యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు సీరియస్లీ. ఆ ఫ్రాన్సిస్ నాకు పెద్దగా ఎక్కలేదు, అది పక్కన పెట్టేసేయండి. సో కంగువగా అయితే సూర్య గారు అయితే ఇరగదీస్తారు. అండ్ నెంబర్ 2, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే ఈ ఆర్ట్ వర్క్ కావచ్చు, లేదా 1070లో 11th సెంచరీలో ఎలా పీరియాడిక్ ఆ సెటప్ అంతా ఉంటుందో ఆ సెటప్ అంతా బాగా చూపించినారు. బట్ కానీ ఇంకా నెగిటివ్స్కి వచ్చేస్తే, సో కొంచెం నాకు ఎమోషన్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అట్లాంటి డైలాగ్స్ కావచ్చు అని మనం చూసేస్తాం. ఎప్పుడో ఆ 2016-15 ఆ టైంలో బాహుబలి 1, దాని తర్వాత 17 బాహుబలి 2 అప్పుడే మనం చూసేస్తాం. మగధీర అయితే ఇంకా ఎప్పుడో చూసేస్తాం. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడో చూసేస్తాము. సో ఏదో అంత డిఫరెంట్ గా అంత గూస్ బంప్స్ ఇచ్చేలాగా లేదు మూవీ, అందుకని నేను యావరేజ్ అంటా ఉన్నాను మూవీ. సో అదే అండ్ ఆఫ్టర్ దిస్ సూర్య గారి సంగతి పక్కన పెట్టేస్తే బాబీ డియోల్ గారు ఉన్నారు. బట్ బాబీ డియోల్ గారిని కూడా పెద్దగా వాడుకోలేదన్నమాట. యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు అనిమల్లో 20 minutes ఉన్న రఫ్ ఆడిచ్చినాడు అనమాట. రణబీనే డామినేట్ చేసి పడేస్తున్నాడు. కానీ ఈ మూవీలో బాబీ డియోల్ గారిని ఏదో పెద్దగా వాడుకోలేదని నాకు అనిపించింది. అంత దిశా పటాని ఉంది, ఆ ఫ్రాన్సిస్ తో ఆ అమ్మాయి ఓకే పర్వాలేదని నాకు అనిపించింది. ఎందుకంటే దిశా పటానికి వచ్చేదే క్యారెక్టర్స్ లో మొత్తం ఇంకా రొమాన్స్ కోసం వస్తూ ఉంటుంది, ఎక్స్పోజింగ్ కోసం వస్తూ ఉంటుంది. ఈ మూవీలో కూడా దానికోసమే వచ్చినా కొంచెం క్యారెక్టర్ కూడా ఉంది. అండ్ అంతే బ్రో, ఇప్పుడు మనం ఇవన్నీ చూసేసాం బ్రో. ఇది 2024 ఎండ్, ఇంకొక 2 months అయితే 1.5 months అయితే మనకు 2025 కూడా వచ్చేస్తుంది. ఇదంతా మనం 2014, 15, 16లోనే మనం చూసేస్తాము. మరి అలా చెప్పేదానికి లేదు. ఓకే, కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయన్నమాట. కొంచెం అక్కడక్కడ స్లైట్లీ డ్రామా పండింది. బట్ ఏదైతే కంగువా ఇలా ఉంటుంది అని నా పర్సనల్ గా నేను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు, అందుకే యావరేజ్ అని అంటా ఉన్నాను. డిఎస్పీ గారి బీజిఎం కూడా ఇంకా చాలా బెటర్ గా ఇచ్చిండొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే యావరేజ్ మూవీ. సూర్య గారి కోసం హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సూర్య సార్ యాక్టింగ్ మాత్రం సూపర్. మైండ్లో ఏ సినిమాలో అయినా యాక్టింగ్ సూపర్. ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్, చాలా బాగా యాక్టింగ్ చేశారు. బాబిదల్ యాక్టింగ్, దిశా పటాని యాక్టింగ్, కామెడీ కొంచెం ఉంటుంది కానీ స్టోరీ బాగుంది సినిమాది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ మాత్రం ఇచ్చివాడు అంతే, సూపర్. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్. హాలీవుడ్ సినిమాలు చూసే అవసరం లేదు, మన ఇండియాలోనే హాలీవుడ్ నుంచి కన్నా సినిమాలు తీస్తున్నారు మన సౌత్. బాగుంది, చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. ఈ ఎలిమెంట్స్ తీసుకొని ఇది ఒక స్టాండర్డ్ అనమాట, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ మూవీ మేకింగ్. అది ఇందులో చాలా బాగా కనిపించింది. గూస్ బంప్స్ వస్తున్నాయి, యూ కెన్ సీ. బికాస్ ద కాస్ట్యూమ్స్ పరంగా చూస్తే నేను కాస్ట్యూమ్ డిజైనర్ని, ఆమె యూనియన్ కార్డ్ మెంబర్. సో ఎక్స్క్లూజివ్ అసలు హాలీవుడ్ ని తలిపించే అంత రేంజ్ లో వాళ్ళ వేసుకునే యాక్సెసరీస్ దగ్గర నుంచి నిజంగా ఆదిమానవులు. నేను కూడా అసలు ఆ డ్రెస్ లో మనం వెళ్ళిపోయామా. అండ్ 3Dలో మహా అయితే 1-2 సార్లు చూపిస్తారు మనకి 3D మన మీదకి వచ్చినట్టు. అసలు ప్రతిసారి మనం అక్కడే ఉన్నామా, సీన్ లో ఉన్నామా, మన మీద పడుతుందా వాటర్, చెక్క విరిగిపోయి మన మీదకి వస్తుందా అన్నట్టు చాలా చాలా అద్భుతంగా తీస్తారు. మేకింగ్ సంగతి పక్కన పెడితే టైం లైన్ లోకి మనల్ని తీసుకెళ్ళడం చాలా కష్టం. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే కలర్ ప్యాలెట్స్ కానీ, ఇప్పుడు మన చుట్టూతా జరుగుతుందా, నిజంగా సూర్య అంత స్ట్రెంగ్త్ ఉందా, ఒక మనిషి పాతకాలంలో మగాడు అంటే వీడు మగాడ్ర చిట్టి అంటాం చూసావా, అస్సలు ఆ ఎక్స్పీరియన్స్ సూర్య గారి బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆయన లాస్ట్ లో ఇలా ఓపెన్ చేసి చూపిస్తారు. నిజంగా ఎంత బాగుంది సూర్య గారు అనిపించింది. అసలు 7th సెన్స్ ఎందుకు పనికిరాదండి అంటే ఏదేదో నేను ఫస్ట్ టైం చెప్తున్నాను రివ్యూ. మహా అయితే బాహుబలి ఒక రేంజ్ సెట్ చేసింది, నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్ఆర్ ఇంకొక రేంజ్ సెట్ చేసింది. చిన్నపిల్లల సెంటిమెంట్ తీసుకొని చేశారేమో మూవీ, మళ్ళీ రీక్రియేట్ అయిందేమో అనిపించే లోపల మన తెలుగు వారి అమ్మదనం అంటే పిల్లల మీద ఉండే మమకారం,
అలా అని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మన న్యాయవాద స్థితిలో మనం ఏదైతే తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేసి మాట్లాడితే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాం బయట ఉన్నలాగా. సో ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, లా వాల్యూస్ తీసుకొని తప్పు చేస్తే క్షమించి శత్రువుని కూడా అక్కరకు చేర్చుకొని ఎందుకు పనికిరాదు, అసలు ఎంతసేపు కొట్టుకోవడం అంటే వీడు మనల్ని ఇబ్బంది పెట్టాడు వెళ్ళి కక్ష తీర్చుకోవడం, మళ్ళీ కొట్టేసుకోవడం, యుద్ధం చేయడం, ఆ ఫార్ములాని భలే ట్విస్టీగా మార్చారు ఈ మూవీలో. అది చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అక్కడితో ఎండ్ అయిపోద్దాం అనుకుంటాం మనం సినిమా, ఇంకేముంది అయిపోయింది ఓకే క్షమించేశారని. మళ్ళీ మరో ట్విస్ట్ తో అసలు ప్రతిసారి రియాలిటీని 2024ని ఒక 1000th సెంచరీని సైమల్టేనియస్ గా తీసుకెళ్తూ ఒక అపురూపమైన ఒక మదర్లీ కలయిక, ఫాదర్లీ అన్ను ఒక అపురూపమైన అమ్మ సెంటిమెంట్, బిడ్డ మీద ప్రేమ సెంటిమెంట్ తో పాటు పూర్వజన్మ, అసలు ఒక 5 ఎలిమెంట్స్ ని 5 డిఫరెంట్ ట్విస్ట్ తో చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ అయితే ఆ రిచ్ డాన్ కల్చర్ ఉంటుంది చూసారా, ఆ ప్లాటినమ్, ఆ బ్లేజర్స్, సాంగ్ లో వచ్చేటప్పుడు మళ్ళీ హీరోయిన్ అసలు ఎక్కడా తగ్గలేదు. నేను చెప్తున్నానని కాదు కానీ ప్రతి తెలుగు గారు అంటే ఇప్పుడు మనం ఆర్ఆర్ఆర్ ఒక స్టాండర్డ్. నేను మొన్న యుఎస్ నుంచి వచ్చాను, యుఎస్ వెళ్ళి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవ్రీబడి వాజ్ లైక్ ఓ మీరు తెలుగు ఫిలిం ఆర్ఆర్ఆర్ అని చెప్పి డాన్స్ చేస్తున్నారు. సో తెలుగు వారు, తెలుగు తమిళం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు విడిపోయాం అంతే. సో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మరొక ఆణిముత్యం అని చెప్పుకోవాలి. బాగుందండి మూవీ, కంగువా చూసి చాలా బాగుందండి. తను డిఫరెంట్ లుక్ లో ఉన్నారు, చాలా బాగుంది. కొంచెం లాగ్ ఉంది కానీ అంత పెద్ద లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంత లాగ్ ఏం లేదండి, నాకైతే బాగా నచ్చింది. తన ఫైట్ అంతా చాలా నచ్చిందండి నాకు. సాంగ్ అంటే సాంగ్స్ పెద్దగా అనిపించలేదు, బట్ బాగుంది, చాలా బాగున్నాయింది. కంపల్సరీ నేను పార్ట్ 2లో అదే అనుకుంటున్నాం, ఇద్దరికి ఫైట్ ఉండొచ్చు కంపల్సరీ. హైలైట్ సీన్ తన పీపుల్ తో ఉన్న కనెక్టివిటీ బాగా నచ్చిందండి. ఆ బాబుతో ఉన్న బాండింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు. యా ఈ ఫ్యామిలీ మూవీనే బాగుంది. 6.5. థ్యాంక్ యూ అండి గారు, అలా స్క్రీన్లో వస్తే చూస్తూ ఉండిపోయాం, బాగుంది. థ్యాంక్ యూ. యా కంగువా మూవీ ఓకే అండి, బాగానే ఉంది. సూర్య గారు యాక్టింగ్ సూపర్గా చేశారు, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ వైజ్ కొంచెం లాగింగ్గా ఉంది. హోప్ఫుల్లీ కంగువా 2 బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అందులో సూర్య యాక్టింగ్ కానీ సరికొత్తగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. కార్తీ ఎంట్రీ సూపర్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ. అలా ఏమనిపించలేదు, నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సూర్య కోసం వస్తారు, స్టోరీ ఉంది, చాలా బాగా నచ్చింది. నాకైతే బాగా నచ్చింది, అందరికి బాగా నచ్చుతుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. సూర్య చాలా బాగా అనిపించింది, నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగుంది తన ఎంట్రీ. మనం చెప్పలేం కదా, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అందరూ చూశారు కనుక సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైటింగ్ అదర్స్ చాలా బాగుంది. 100 ఇంకా 1000. ఐ లవ్ సూర్య. సో హ్యాపీ, బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది మూవీ. లాస్ట్లో చూపించారు కార్తిక్ గారిని, చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి, సౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. యాక్షన్ మూవీ చాలా బాగుంది. పార్ట్ 2 ఏం చూపించలేదు, జస్ట్ నార్మల్గా ట్రైలర్ చూపించారు. పార్ట్ 2కి చాలా బాగుంది. కంగువా సినిమా చూసి వస్తున్నా. యాక్చువల్లీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు
అంటే బీభత్సంగా ట్రైలర్ నచ్చింది. ఎప్పుడు చూద్దామా అని మస్తు వెయిట్ చేసిన. ఈ సినిమా కోసం 3Dలో చూడాలని చెప్పేసి నేను భువనగిరి నుంచి వచ్చినా. నాది ఇక్కడే కాదు, భువనగిరి నుంచి 3Dలో చూడాలని చెప్పేసి ఈ ప్రసాద్ టికెట్లు బుక్ చేసుకొని మరీ వచ్చిన. ఓవరాల్ గా సినిమా చూసినాకనైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కువ సినిమాలో కంగువాలో నచ్చిన పాయింట్ ఏంటంటే పాముని పాలు పోసి పెంచుకున్నట్లు ఒక తల్లికిచ్చిన మాట కోసం హీరో పిల్లాన్ని పెంచుకుంటుంటాడు. అది చాలా బాగా నచ్చింది. అంటే మనకు కొంచెం ఎమోషనల్ ఎక్కువ కదా తెలుగు ఆడియన్స్ కి, అది చాలా కనెక్ట్ అయింది. చాలా అంటే చాలా కనెక్ట్ అయింది. అయితే మస్తు అనిపించింది అన్న. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్పీ తెలుగు ఇండస్ట్రీని ఊపొచ్చు. ఇంకా ఫైనల్ గా ఆ బాబీ డోల్ అయితే నాకైతే అంటే క్యారెక్టర్ ఎక్కువ ఉంటాయని ఊహించుకున్నా, కానీ సూర్య మీదే స్టోరీ ఎక్కువ నడిచింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా తోపు ఉంది. థ్యాంక్ యూ. సినిమా చూడటం చేతగాని వాళ్ళ మాటలు నమ్మకండి. సినిమా బాగుంది. సినిమా చవడం చేతగాని వాళ్ళ మాటలు నమ్మద్దండి. అన్ని అంశాలు హైలైట్ అండి. సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, ఎక్స్టెండ్ మా వరుణ స్టైలిష్ కానీ అన్ని బాగున్నాయండి. సినిమా పెద్ద సినిమా, కొత్తగా తరంగా ఉందండి. సినిమా చాలా బాగుంది. వైర్ ఎంటర్టైన్మెంట్ కి పెద్ద హిట్ అండి. డాక్టర్ విజేంద్ర రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్, కరుణ్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. యావరేజ్ వరకు అనిపించారు. సూర్య వరకు పర్వాలేదు, యాక్టింగ్ బాగా చేశాడు. పెద్ద తరం వాళ్ళకి నచ్చదు, యూత్గా నచ్చదేమో, లేడీస్ అసలు నచ్చదు. ఎందుకు అబద్ధం చెప్పాలి, ఉన్న మాట చెప్పాలి కదా. బిలో యావరేజ్ అంతే. పిక్చరేషన్లో కొత్త ట్రెండ్గా ఉంది. ఎప్పుడో విషయాన్ని మళ్ళా వాళ్ళకి అదే జ్ఞాపకంగా వస్తుందన్నమాట అతనికి. పర్వాలేదు పిక్చరు. యూత్కు నచ్చదేమో, నాకు బిలో యావరేజ్. సూర్య ఎవరు యాక్టింగ్ బాగుంది. వస్తారు, అంతకు మించి ఇంకేమో జరగదు. అస్సలు బాగాలేదన్న మూవీ మాత్రం ఏం లేదు. స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, అసలు ఒక స్టోరీ టెల్లింగ్ గానీ, అసలు భారీ బడ్జెట్ ని వాడుకొని మూవీ తీసేసినట్టు అనిపించింది తప్ప అక్కడ సినిమాలో మనం చూసి ఎంజాయ్ చేసేంత ఏం లేదు. ఎమోషన్స్ పెట్టుకున్నాడు, యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకున్నాడు, కానీ జనాల్ని ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. స్టోరీ లేదన్నా, లేదు అసలు స్టోరీ ఏం లేదు. చాలా స్లో ఉంది. పైగా స్లో ఉన్నా ఒక స్టోరీ ఉంటే మేము కనెక్ట్ అవుతామన్నా. ఇప్పుడు సత్యం సుందరం ఉంది, స్లోనే అది మూవీ, కానీ జనాలు దాన్ని ఇష్టపడ్డారు, కనెక్ట్ అయ్యే మూవీకి. సో సినిమా స్లో ఉన్నా పర్లేదు, కానీ ఒక స్టోరీ, ఒక కంటెంట్ ఉంటే బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇందులో స్టోరీ లేదు, కంటెంట్ లేదు. ఆయన 2000 కోట్లు అని అన్నారు ఎవరో ఆడ ప్రెస్ మీట్ లో అడుగుతూ. 2000 కాదు, 20 కోట్లు దాటితే గొప్ప. సినిమాలో ఏం లేదన్నా. కార్తీ గారు లాస్ట్ లో క్లైమాక్స్ లో రాగానే కొంచెం అమ్మయ్య ఇదేదో బాగుంది అనిపిస్తుంది, కానీ దానికోసం పార్ట్ 2 పెట్టి కార్తీ గారిని కూడా తీసుకొచ్చి, అదే చెప్తున్నా, స్టార్ క్యాస్ట్ ని పెట్టే సినిమా తీద్దాం అనుకున్నారు శివ గారు తప్ప. ఇలాంటి సినిమా చేయడం వర్కౌట్ కాలేదు ఆయనకి, ఎందుకంటే ఇలాంటి సినిమా ఇంతకు ముందు ఆయన చేయలేదు కూడా. దమ్ము లేదు, ఏం లేదన్నా. సూర్య గారు యాక్టింగ్ అన్న అంతే. సూర్య గారు యాక్టింగ్, ఆయన సినిమాకి ప్రాణం పెట్టారు తప్ప. మ్యూజిక్ బాగుందన్న, డిఎస్పీ గారు మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. అది మేబీ సినిమా వల్లేమో. సినిమా ఎందుకంటే మనకి బేసిక్ గా మైండ్ లోకి ఎక్కట్లేదు, టార్చర్ లా ఉంది, కాబట్టి డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా అలానే అనిపిస్తుంది. ఆయన అనవసరంగా ఆయన పాత సినిమాల్లో ఈ సినిమా కలుపుకున్నాడు. అనవసరంగా ఆయన బయోగ్రాఫ్ లో ఈ సినిమా యాడ్ అయింది. అలా అదే పాత సినిమాలు ఉండుంటే గనక అదే గ్రాఫ్ లో బాగుండేది. అలాంటి సినిమాలు తీస్తేనే బెటర్ శివ గారు. సినిమా గురించి నేనేం చెప్పనన్నా. సినిమా మాత్రం తలకాయ నొప్పి తప్ప ఇంకేం లేదు. సూర్య గారి మీద ఇష్టంతో సినిమాకి వెళ్ళండి, కానీ తలభారంతో బయటకు వస్తారు. పార్ట్ 2 కి స్కోప్ ఆయన పెట్టుకున్నాడన్నా, కానీ నాకైతే ఏం కనిపించట్లేదు. పార్ట్ 2 మొత్తం డొల్లా. అనవసరంగా కార్తీక్ కూడా ఒప్పుకున్నాడు. అమ్మున విక్రమ్ యూనివర్స్ లో రోలెక్స్ తీసుకొని కొట్టుకోవడం బెటర్. కంగువ సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సూర్య గారు ఆయన క్యారెక్టర్ నిజంగా ప్రాణం పెట్టాడు, 100% న్యాయం చేశాడు. రెండోది క్రొకడైల్తో ఫైట్, మొసలతో ఫైట్ పెట్టాడు, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. యాక్షన్ సీన్స్ బేబొచ్చ అనిపించింది. ఇది ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్ని యుద్ధాలే ఉంటాయి, నరుక్కోవడాలు ఉంటాయి, కాబట్టి అదే రేంజ్ లో కనపడదు. సూర్య గారు పర్ఫార్మెన్స్ ద్వారా చాలా అద్భుతమైన స్టోరీని అయితే ఎంచుకున్నాడు, కానీ డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినంత విధంగా స్టోరీ కనపడదు, కానీ యాక్టింగ్ పరంగా సూర్య ప్లస్ చేశాడు. నేనైతే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అని, యావరేజ్ అని చెప్పను, కానీ బాగుందని అయితే చెప్తాను. నా ఒపీనియన్ ప్రకారం అవుట్ ఆఫ్ రేటింగ్ 2 నుంచి 2.5 వరకు నేనైతే ఇవ్వగలను సినిమా అయితే.
అవునన్నా అవునన్నా ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు గుర్తుంటలేదు. ప్రజెంట్ మానవుడి పరిస్థితి అలా అయిపోయింది. 5 సంవత్సరాల క్రితం స్టోరీ అంటే అది ఒక రకంగా చూపించాలి డైరెక్టర్, కానీ అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా కన్ఫ్యూజ్ అయింది. సెకండ్ హాఫ్ అయితే యాక్టింగ్ పరంగా ఓకే అయింది, కానీ ఇప్పుడున్న తరుణంలో మీరు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 1000 సంవత్సరాల సినిమాలు తీయొద్దు, ఎవరికి అర్థం కాదు. నేను అదే అంటున్నానన్నా, జనాలకు అర్థమయ్యే రీతిలో సినిమాలు తీస్తే బాగా ఆడతాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే బాహుబలి సినిమా బాగుంది. బాహుబలి సినిమా స్టోరీ ఏంటి, ఒక ఆడదాని కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు, ఒక సింపుల్గా చెప్పాలంటే అది నడిపించాడు రాజమౌళి. కానీ ఇది ఒక తెగ కోసం జరిగిన స్టోరీ, ఆ తెగను చూపించాలి. కానీ ఈ మన డైరెక్టర్ గారు దీన్ని అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఏదైనా సినిమా నా ఒపీనియన్ అంటే సూర్య యాక్టింగ్ చించి పడేయాడు. సూర్య కోసం అయితే సినిమా చూడొచ్చప్ప, యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. ఇచ్చి పడేసిండు సూర్య అయితే. నిజంగా 2 కళ్ళు సరిపోలేవు సూర్య పర్ఫార్మెన్స్కి అయితే. అంత బాగుంది మూవీ అయితే. నాకు చాలా అంటే చాలా నచ్చింది. స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మూవీ అయితే. యాక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ యాక్షన్ ఉంది మూవీలో మేడం. నిజంగా చెప్తున్నాను బ్రో, నాయక సాంగ్ కానీ సాంగ్స్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గా మేడం. నిజంగా మ్యూజిక్ అయితే ఎంత బాగా ఇచ్చిండంటే దేవిశ్రీ ప్రసాద్ అయితే. సాంగ్స్ అయితే చెప్తున్నాను కదా, ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల, అంత బాగుంది నిజంగా. మ్యూజిక్ అయితే రికార్డ్ అయిపోయింది మ్యూజిక్ మొత్తము. ఏంది బ్రో డైరెక్షన్, ఎవరో డైరెక్టర్ పేరు అయితే తెలియదు, కానీ మూవీ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది అసలుకి. ఇందులో మీరు కామెడీ గీమి ఏం చూడొద్దు, ఓన్లీ యాక్షన్. సూర్య అయితే ఊకనే అని వరుతూనే ఉంటుండు నిజంగా, అని వరుతుండు బ్రో సూర్య అయితే ఊకనే. నాకైతే కాంతారాల రిషబ్ శెట్టి గుర్తొచ్చిండు. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. సూర్య అయితే 1 మ్యాన్ షో. హీరోయిన్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఉంది, కానీ హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష అట్లుంది బ్రో. నిజంగా అయితే చాలా బాగుంది మూవీ అయితే, ఎంజాయ్ చేస్తారు. స్టోరీ అసలుకి ఫస్ట్ లో అర్థం కాలే ఏందా స్టోరీ అని, కానీ సెకండ్ హాఫ్ లో చాలా క్లియర్గా ఉంది. మూవీ మాత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది బ్రో ఖచ్చితంగా. లేదని నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రో, నాకు మూవీ అయితే నాకు వచ్చేసి యావరేజ్ అని నాకు అనిపించింది. అలాగని సో బాగాలేదు అని నేను చెప్పలేను. ఓకే, కొంచెం సూర్య గారి 1 మ్యాన్ షో కాబట్టి స్లైట్లీ మోర్ దాన్ యావరేజ్ అని, అబో యావరేజ్ అని కూడా మనం అనొచ్చు అనమాట. మేబీ కలెక్షన్స్ వచ్చి అది సూపర్ హిట్ టాక్ గా కూడా ఎండ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడంతా మారిపోతా ఉంది కదా. సో టాక్ ఏమో క్రిటికల్ అక్లైమ్ వచ్చినా కలెక్షన్స్ వల్ల అది సూపర్ హిట్ అంటా ఉన్నారు. సరే, ఇది పక్కన పెట్టేస్తే మూవీలో మంచి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సో ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ సూర్య గారి 1 మ్యాన్ షో బ్రో. సూర్య గారు అయితే కంగువగా యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు సీరియస్లీ. ఆ ఫ్రాన్సిస్ నాకు పెద్దగా ఎక్కలేదు, అది పక్కన పెట్టేసేయండి. సో కంగువగా అయితే సూర్య గారు అయితే ఇరగదీస్తారు. అండ్ నెంబర్ 2, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే ఈ ఆర్ట్ వర్క్ కావచ్చు, లేదా 1070లో 11th సెంచరీలో ఎలా పీరియాడిక్ ఆ సెటప్ అంతా ఉంటుందో ఆ సెటప్ అంతా బాగా చూపించినారు. బట్ కానీ ఇంకా నెగిటివ్స్కి వచ్చేస్తే, సో కొంచెం నాకు ఎమోషన్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అట్లాంటి డైలాగ్స్ కావచ్చు, అవన్నీ మనం చూసేస్తాం. ఎప్పుడో ఆ 2016-15 ఆ టైంలో బాహుబలి 1, దాని తర్వాత 17 బాహుబలి 2 అప్పుడే మనం చూసేస్తాం. మగధీర అయితే ఇంకా ఎప్పుడో చూసేస్తాం. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడో చూసేస్తాము. సో ఏదో అంత డిఫరెంట్ గా అంత గూస్ బంప్స్ ఇచ్చేలాగా లేదు మూవీ, అందుకని నేను యావరేజ్ అంటా ఉన్నాను మూవీ. సో అదే అండ్ ఆఫ్టర్ దిస్ సూర్య గారి సంగతి పక్కన పెట్టేస్తే బాబీ డియోల్ గారు ఉన్నారు. బట్ బాబీ డియోల్ గారిని కూడా పెద్దగా వాడుకోలేదు అనమాట. యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు అనిమల్లో 20 minutes ఉన్న రఫ్ ఆడ్ ఇచ్చినాడు అనమాట. రణబీర్నే డామినేట్ చేసి పడేస్తున్నాడు. కానీ ఈ మూవీలో బాబీ డియోల్ గారిని ఏదో పెద్దగా వాడుకోలేదు అని నాకు అనిపించింది. అంత దిశా పటాని ఉంది, ఆ ఫ్రాన్సిస్ తో ఆ అమ్మాయి ఓకే పర్వాలేదని నాకు అనిపించింది. ఎందుకంటే దిశా పటానికి వచ్చేదే క్యారెక్టర్స్ లో మొత్తం ఇంకా రొమాన్స్ కోసం వస్తూ ఉంటుంది, ఎక్స్పోజింగ్ కోసం వస్తూ ఉంటుంది. ఈ మూవీలో కూడా దానికోసమే వచ్చినా కొంచెం క్యారెక్టర్ కూడా ఉంది. అండ్ అంతే బ్రో, ఇప్పుడు మనం ఇవన్నీ చూసేసాం బ్రో. ఇది 2024 ఎండ్. ఇంకొక 2 months అయితే 1.5 months అయితే మనకు 2025 కూడా వచ్చేస్తుంది. ఇదంతా మనం 2014, 15, 16లోనే మనం చూసేస్తున్నాము. మరి అలా చెప్పేదానికి లేదు. ఓకే, కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయి అనమాట. కొంచెం అక్కడక్కడ స్లైట్లీ డ్రామా పండింది. బట్ ఏదైతే కంగువా ఇలా ఉంటుంది అని నా పర్సనల్ గా నేను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు, అందుకే యావరేజ్ అని అంటా ఉన్నాను. డిఎస్పీ గారి బీజిఎం కూడా ఇంకా చాలా బెటర్ గా ఇచ్చిండొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే యావరేజ్ మూవీ. సూర్య గారి కోసం హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సూర్య సార్ యాక్టింగ్ మాత్రం సూపర్. మైండ్లో ఏ సినిమాలో అయినా యాక్టింగ్ సూపర్. ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్, చాలా బాగా యాక్టింగ్ చేశారు. బాబిదల్ యాక్టింగ్, దిశా పటాని యాక్టింగ్, కామెడీ కొంచెం ఉంటుంది, కానీ స్టోరీ బాగుంది సినిమాది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ మాత్రం ఇచ్చివాడు అంతే, సూపర్. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్. హాలీవుడ్ సినిమాలు చూసే అవసరం లేదు, మన ఇండియాలోనే హాలీవుడ్ నుంచి కన్నా సినిమాలు తీస్తున్నారు. మన
సౌత్ బాగుంది, చాలా బాగుంది సినిమా, వేరే ఈ ఎలిమెంట్స్ తీసుకొని ఇది ఒక స్టాండర్డ్ అనమాట, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ మూవీ మేకింగ్. అది ఇందులో చాలా బాగా కనిపించింది. ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి, యూ కెన్ సీ. బికాస్ ద కాస్ట్యూమ్స్ పరంగా చూస్తే నేను కాస్ట్యూమ్ డిజైనర్ని, ఆమె యూనియన్ కార్డ్ మెంబర్. సో ఎక్స్క్లూజివ్ అసలు హాలీవుడ్ ని తలిపించే అంత రేంజ్ లో వాళ్ళ వేసుకునే యాక్సెసరీస్ దగ్గర నుంచి నిజంగా ఆదిమానవులు, నేను కూడా అసలు ఆ డ్రెస్ లో మనం వెళ్ళిపోయామా. అండ్ 3Dలో మహా అయితే ఒకసారి 2 సార్లు చూపిస్తారు మనకి 3D మన మీదకి వచ్చినట్టు. అసలు ప్రతిసారి మనం అక్కడే ఉన్నామా, సీన్ లో ఉన్నామా, మన మీద పడుతుందా వాటర్, చెక్క విరిగిపోయి మన మీదకి వస్తుందా అన్నట్టు చాలా చాలా అద్భుతంగా తీస్తారు. మేకింగ్ సంగతి పక్కన పెడితే టైం లైన్ లోకి మనల్ని తీసుకెళ్ళడం చాలా కష్టం. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కలర్ ప్యాలెట్స్ కానీ ఇప్పుడు మన చుట్టూతా జరుగుతుందా, నిజంగా సూర్య అంత స్ట్రెంగ్త్ ఉందా, ఒక మనిషి పాతకాలంలో మగాడు అంటే వీడు మగాడ్ర చిట్టి అంటాం చూసావా, అస్సలు ఆ ఎక్స్పీరియన్స్ సూర్య గారి బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆయన లాస్ట్ లో ఇలా ఓపెన్ చేసి చూపిస్తారు. నిజంగా ఎంత బాగుంది సూర్య గారు అనిపించింది. అసలు 7th సెన్స్ ఎందుకు పనికిరాదండి అంటే ఏదేదో నేను ఫస్ట్ టైం చెప్తున్నాను రివ్యూ. మహా అయితే బాహుబలి ఒక రేంజ్ సెట్ చేసింది, నెక్స్ట్ లెవెల్ RRR ఇంకొక రేంజ్ సెట్ చేసింది. చిన్నపిల్లల సెంటిమెంట్ తీసుకొని చేశారేమో మూవీ మళ్ళీ రీక్రియేట్ అయిందేమో అనిపించే లోపల మన తెలుగు వారి అమ్మదనం అంటే పిల్లల మీద ఉండే మమకారం అలా అని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మన న్యాయవాద స్థితిలో మనం ఏదైతే తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేసి మాట్లాడితే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాం బయట ఉన్నలాగా. సో ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, లా వాల్యూస్ తీసుకొని తప్పు చేస్తే క్షమించి శత్రువుని కూడా అక్కడికి చేర్చుకొని ఎందుకు పనికిరాదు. అసలు ఎంతసేపు కొట్టుకోవడం అంటే వీడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, వెళ్ళి కక్ష తీర్చుకోవడం, మళ్ళీ కొట్టేసుకోవడం, యుద్ధం చేయడం, ఆ ఫార్ములాని భలే ట్విస్టీగా మార్చారు ఈ మూవీలో. అది చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అక్కడితో ఎండ్ అయిపోద్దాం అనుకుంటాం మనం సినిమా, ఇంకేముంది అయిపోయింది ఓకే క్షమించేశారండి. మళ్ళీ మరో ట్విస్ట్ తో అసలు ప్రతిసారి రియాలిటీని 2024ని ఒక 1000th సెంచరీని సైమల్టేనియస్ గా తీసుకెళ్తూ ఒక అపురూపమైన ఒక మదర్లీ కలయిక, ఫాదర్లీ అన్ను ఒక అపురూపమైన అమ్మ సెంటిమెంట్, బిడ్డ మీద ప్రేమ సెంటిమెంట్ తో పాటు పూర్వజన్మ, అసలు ఒక 5 ఎలిమెంట్స్ ని 5 డిఫరెంట్ ట్విస్ట్ తో చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ అయితే ఆ రిచ్ డాన్ కల్చర్ ఉంటుంది చూసారా, ఆ ప్లాటినమ్, ఆ బ్లేజర్స్, సాంగ్ లో వచ్చేటప్పుడు మళ్ళీ హీరోయిన్ అసలు ఎక్కడా తగ్గలేదు. నేను చెప్తున్నానని కాదు కానీ ప్రతి తెలుగు వారు అంటే ఇప్పుడు మనం RRR ఒక స్టాండర్డ్. నేను మొన్న US నుంచి వచ్చాను, US వెళ్ళి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవ్రీబడి వాజ్ లైక్ ఓ మీరు తెలుగు ఫిలిం RRR అని చెప్పి డాన్స్ చేస్తున్నారు. సో తెలుగు వారు, తెలుగు తమిళం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు విడిపోయాం అంతే. సో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మరొక ఆణిముత్యం అని చెప్పుకోవాలి. బాగుందండి మూవీ, కంగువా చూసి చాలా బాగుందండి. తను డిఫరెంట్ లుక్ లో ఉన్నారు, చాలా బాగుంది. కొంచెం లాగ్ ఉంది కానీ అంత పెద్ద లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంత లాగ్ ఏం లేదండి, నాకైతే బాగా నచ్చింది. తన ఫైట్ అంతా చాలా నచ్చిందండి నాకు. సాంగ్ అంటే సాంగ్స్ పెద్దగా అనిపించలేదు, బట్ బాగుంది, చాలా బాగుంది. కంపల్సరీ నేను Part 2లో అదే అనుకుంటున్నాం, ఇద్దరికి ఫైట్ ఉండొచ్చు కంపల్సరీ. హైలైట్ సీన్ తన పీపుల్ తో ఉన్న కనెక్టివిటీ బాగా నచ్చిందండి. ఆ బాబుతో ఉన్న బాండింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు. యా ఈ ఫ్యామిలీ మూవీనే, బాగుంది. 6.5. థ్యాంక్ యూ అండి గారు, అలా స్క్రీన్లో వస్తే చూస్తూ ఉండిపోయాం, బాగుంది. థ్యాంక్ యూ. యా కంగువా మూవీ ఓకే అండి, బాగానే ఉంది. సూర్య గారు యాక్టింగ్ సూపర్గా చేశారు, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ వైజ్ కొంచెం లాగింగ్గా ఉంది. హోప్ఫుల్లీ కంగువా 2 బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అందులో సూర్య యాక్టింగ్ కానీ సరికొత్తగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. కార్తీ ఎంట్రీ సూపర్. Part 2 కోసం వెయిటింగ్. బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ. అలా ఏమనిపించలేదు, నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సూర్య కోసం వస్తారు, స్టోరీ ఉంది, చాలా బాగా నచ్చింది, నాకైతే బాగా నచ్చింది, అందరికి బాగా నచ్చుతుంది. Part 2 కోసం వెయిటింగ్.
సూర్య చాలా బాగా అనిపించింది. నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగుంది తన ఎంట్రీ. మనం చెప్పలేం కదా, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అందరూ చూశారు కనుక సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైటింగ్ అదర్స్ చాలా బాగుంది. 100 ఇంకా 1000. ఐ లవ్ సూర్య. సో హ్యాపీ, బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది మూవీ. లాస్ట్లో చూపించారు కార్తిక్ గారిని, చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి, సౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. యాక్షన్ మూవీ చాలా బాగుంది. పార్ట్ 2 ఏం చూపించలేదు, జస్ట్ నార్మల్గా ట్రైలర్ చూపించారు. పార్ట్ 2కి చాలా బాగుంది.